ఖద్దరు సొక్కా వేసుకున్నాడు, సినిమాలు వదిలేశాడు అనుకున్నారా? ఆ మీటింగ్లతోనే సరిపోతుంది, ఇక ఈ సెట్టింగ్లలో యాక్టింగ్ ఏం చేస్తాడు అనుకున్నారా? అదే జోరు, అదే ఊపు. ఎంతమంది స్టార్లు వచ్చినా ఎప్పటికైనా పవర్ స్టారే తోపు. వీరమల్లు హవా మామూలుగా లేదు ఇప్పుడు. ఇన్నాళ్ళు సినిమా వస్తుందో రాదో అని భయపడ్డారు చాలా మంది, కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసరికి మామూలుగా లేదు బయట రచ్చ. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతెత్తున్నారు, మెగా ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. వీరమల్లు మూడో పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని భాషల్లోనూ దుల్లగొట్టేస్తుంది పాట. 24 గంటల్లోనే తెలుగులో 2 కోట్ల మందికి పైగా చూశారు, 3 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. అటు హిందీలో 24 గంటల్లోనే 1,20,00,000 మందికి పైగా చూశారు. ఇప్పటిదాకా వచ్చిన పాటల్లో మూడో పాటే బంపర్ హిట్. సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఏరే ఇంకేటి కావాలి చెప్పండి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి మొత్తం 3,50,00,000కు పైగానే వ్యూస్ వచ్చాయి. వచ్చే నెల 12నే సినిమా విడుదల చేయడానికి రెడీ అయిపోతున్నారు కాబట్టి నిర్మాతలు ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి చేసే 2-3 ఈవెంట్లు అయినా సరే దేశం అంతా చెప్పుకునేట్టు చేయాలని చూస్తున్నారట. మొదట తెలుగు ప్రేక్షకుల కోసం జూన్ మొదటి వారంలో తిరుపతిలో ఓ ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నారు. పెద్ద విషయం ఏంటంటే నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో పవన్ సనాతన ధర్మం ప్రచారం మొదలెట్టాక అభిమానులు ఇంకాస్త పెరిగారు. అందులోనూ హరిహర వీరమల్లు సినిమా కూడా సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించారు కాబట్టి ఈసారి నార్త్ లో ప్రచారం గట్టిగా చేయాలని చూస్తున్నారు. యూపీలో భారీ ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నారట, అది కూడా కాశీలో మీటింగ్ పెట్టాలని చూస్తున్నారట. అందరూ అవక్కయ్యే విషయం ఏంటంటే కాశీలో జరిగే హరిహర వీరమల్లు ఈవెంట్ కి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా వస్తారని చెబుతున్నారు. సినిమాల్లో పవర్ స్టార్ కి అట్లాంటి క్రేజ్ ఉందో రాజకీయాల్లో యోగి బాబాకు అట్లాంటి క్రేజ్ ఉంది. వాళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపిస్తే మాత్రం సినిమా నార్త్ లో దుమ్ము లేపేసినట్టే అంటున్నారు చాలా మంది. యోగి బాబా క్రేజ్ నార్త్ లో హరిహర వీరమల్లు సినిమాకి గట్టిగా కలిసి వస్తుందా అంటున్నారు. మరి ఏటవుతుందో చూడాలి. పైగా పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అందుకే సినిమా మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, సినిమాలో హీరో, అది కూడా స్టార్ హీరో. అందులోనూ ప్రధానమంత్రి గారితో తుఫాన్ లాంటోడు అనిపించుకున్న హీరో. మరి అట్లాంటి హీరో సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశానికి అంటాల్సిందే. వీరమల్లు సినిమా బంపర్ హిట్ అయిపోవటానికి పవన్ కళ్యాణ్ కటౌట్ ఒక్కటి చాలు అన్నట్టుంది ఇప్పుడు ఆ అంచనాలు, ఆ పాజిటివ్ టాక్ చూస్తుంటే. వీరమల్లు సినిమాకే హిట్ ఉంటే రేపు దాని తర్వాత రాబోయే ఓజీ సినిమాకి ఇంకెట్లాంటి రెస్పాన్స్ వస్తుందో అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఏటైనా ఇన్నాళ్ళు పొలిటికల్ స్టార్ గా చాలా బిజీగా గడిపేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ గా మారిపోయాడని అభిమానులు చాలా సంతోషపడిపోతున్నారు. వాళ్ళ జోరు చూస్తుంటే వీరమల్లు దెబ్బకు బాక్సాఫీస్ బద్దలయ్యేట్టుగానే ఉంది.